రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉందని, అందుకే సర్వే చేసి గెలుపు గుర్రాలకే అవకాశం ఇస్తామని అన్నారు. ఇక జగిత్యాల ఎపిసోడ్పై స్పందించారు మహేష్ గౌడ్. ఆ అంశాన్ని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా తాను కూడా పరిశీలిస్తున్నానని, త్వరలోనే అన్ని విషయాలు సర్దుకుంటాయంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి ఏ విధంగా సర్దుబాటు చేయబోతున్నారో, టికెట్ల అంశానికి సంబంధించి ఈ అంశాలతో మనతో మాట్లాడడానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. పీసీసీతో మాట్లాడదాం ఈ అంశాలకు సంబంధించి. సార్ చెప్పండి, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కానీ మంత్రులు కానీ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు? సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆదరించి 70% పైన సర్పంచ్ సీట్లు గెలిపించి ఇచ్చినారు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, అభివృద్ధి ప్రజలకి అర్థమవుతూ ఉంది. వారు జీర్ణించుకుంటూ ఉన్నారు. అవగతమైన తర్వాతనే వారు తీర్పిస్తూ ఉన్నారు. అదే రకంగా మున్సిపల్లో కూడా 80% పైగా మున్సిపాలిటీ మేము గెలుచుకునే అవకాశం ఉంది. దానికి కారణం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళలకు కానీ, నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాలు కానీ, రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, ఈ రకంగా చెప్పుతే అన్ని వర్గాల వారిని సంతృప్తి చేస్తూ కార్యక్రమాలు, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం తీసుకెళ్తా ఉన్నాం. సో ప్రజలకు ఇది పరిపూర్ణంగా అర్థమైంది. ఇప్పుడు సింబల్తో జరిగే ఎన్నికలు, సింబల్కి సంబంధించి ఏ విధంగా టికెట్లు వాళ్ళకి కేటాయింపు ఏ విధంగా ఉండబోతుంది, కాంపిటీషన్ కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎట్లా సర్దుబాటు చేస్తారు? సో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ధీమాతో కాంపిటీషన్ బాగా ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్ 60 సీట్లకు గాను మాకు దాదాపు 700 పైన అప్లికేషన్లు వచ్చాయి. సో గెలుస్తుందనే ఆశ ఉంది కాబట్టి ఆశావాళ్ళు ఎక్కువైనారు. ఏదేమైనా మేము సర్వేల మీద ఆధారపడినాం. కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి అనుబంధంతో పాటు వారు ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం కూడా చూస్తాం. నిన్న జరిగిన గాంధీభవన్లో జరిగిన సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే వేరే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రావడం, ఆయనకు ఏ విధంగా పార్టీ ఫిరాయింపుల ప్రోత్సాహాన్ని ఎట్లా చేస్తున్నారు, అసలు ఎట్లా ఎవరికి ఇస్తారు టికెట్లు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసి బాయ్కాట్ కూడా చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉన్నారు. అక్కడ సీట్ల విషయానికి వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారికి మేము చెప్పడం జరిగింది, ప్రజలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకి సీట్లు వస్తాయి. అత్యధిక సీట్లు జీవన్ రెడ్డి గారు అనుచరులకు రావచ్చు. కొత్త వారిని కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మా పార్టీ నమ్ముకొని వచ్చినటువంటి క్యాడర్ ఉంటుంది. కొంత ఎన్నికల తర్వాత కావచ్చు, ఎలక్షన్ ముందు కావచ్చు, వచ్చినట్టు క్యాడర్ను కొంత 20-30% వారు కూడా అడ్జస్ట్ చేస్తాం. ఆయన ఒక ప్రశ్న స్పందించారు. ఆయన స్పీకర్ ఫిరాయింపు అంశానికి సంబంధించి అఫిడవిట్లో కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చెప్పాడు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిని చెప్పాడు. అలాంటి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ అంశానికి సంబంధించిన మీటింగ్లో ఎట్లా పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి ఆయన ప్రశ్న. రకరకాల ప్రశ్నలు వస్తాయి, అన్నిటికీ జవాబు ఉండదు. రాజకీయాల్లో కొంత అడ్జస్ట్మెంట్స్ అనేది అవసరము. నేను పెద్దలు జీవన్ రెడ్డి గారికి చెప్పేంత పెద్దవాడిని కాదు కాబట్టి పరిస్థితిని బట్టి కొంచెం సర్దుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ దశగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమస్య ఇవాళతో సమస్య పోతుంది. సార్, మీరు నిన్న కూడా చెప్పారు ఈ రోజుతో ఈ సమస్యకు సంబంధించి క్లారిఫికేషన్ ఇస్తారని చెప్పేసి. జీవన్ రెడ్డి గారితో కానీ సంజయ్ తోటి ఏమైనా మాట్లాడారా, ఇట్లా సర్దుబాటు చేసే అవకాశం? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ మంత్రి, పిసిసి అధ్యక్షుడు చేసిన అనుభవం ఉంది. వారు అదృష్టం కొద్దీ మా పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా వచ్చినారు. వారు అన్ని సమస్యల్ని అవలేలుగా సెటిల్ చేస్తారు. సరే, బీఫామ్లు సర్వేల ఆధారంగా ఇస్తారంటున్నారు. ఎట్లా మీరు సూచించిన వారికి అక్కడ నుంచి ఇస్తారా? మీరు సర్వే ఇక్కడ పీసీసీ రాష్ట్ర స్థాయిలో చేస్తుందా, అక్కడ డీసీసీ స్థాయిలో చేస్తారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. నేను నిజామాబాద్ ఉదాహరణ చెప్తాను. ప్రతి పార్లమెంట్కి ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. మినిస్టర్ గారు చైర్మన్గా, అక్కడ ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులు, ఆ పార్లమెంట్లో వచ్చే డీసీ అధ్యక్షులు అందరూ కూడా కన్వీనర్లుగా, అక్కడ ఉన్నటువంటి మంత్రులు, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ సభ్యులుగా స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. వారందరూ కూడా కూర్చొని దాదాపుగా మెజారిటీ స్థానాలు సింగిల్ అయిపోతాయి. ఏదైనా జటిలంగా ఉంటే అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు మిగతా సీనియర్తో మాట్లాడి సెటిల్ చేస్తారు. రైట్, ఇది మొత్తం మీద జగిత్యాల ఎపిసోడ్కి సంబంధించి, జీవన్ రెడ్డి ఎపిసోడ్కి సంబంధించి ముఖ్యంగా మీనాక్షి నటరాజన్తో మాట్లాడి ఈ అంశానికి సంబంధించి దాదాపు చాలా కాలం నుంచి కొనసాగుతున్న దాన్ని కూడా ఒక కంక్లూజన్, లాజికల్ కంక్లూజన్ ఇస్తామంటున్నారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కానీ సర్వేల ఆధారంగా ఎవరు గెలుస్తారనుకుంటే వారికి మాత్రమే బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. దాదాపు 80% మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గౌస్తో ప్రతాప్, ఎన్టీవీ, హైదరాబాద్.